ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, ఈ వార ఫలితాలు మే 5వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, దానివల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మేషరాశిలో రవి శుక్రులు ఉన్నారు. అందులో శుక్రుడు కంబస్ట్ అయి ఉన్నాడు, హస్తగత దోషంలో ఉన్నాడు. 2వ స్థానంలో గురువు, అదేవిధంగా 12వ స్థానంలో కుజుడు, రాహువు మరియు ఆ యొక్క బుధగ్రహం ఉంది. అయితే ఈ బుధుడు 11వ తేదీకి రాశిలోకి మారుతున్నాడు మరియు 6వ స్థానంలో కేతువు, అదేవిధంగా 11వ స్థానంలో మనకి శని భగవానుడు ఉన్నాడు. అయితే ఈ 12లో ఉండే బుధుడు మారుతున్న వల్ల కొన్ని ఫలితాలు మారుతూ ఉంటాయి. అదేవిధంగా చంద్రుడు మీనం నుంచి మిథునం వరకు సంచరిస్తుంటాడు ఈ వారం మొత్తము. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉంది, లగ్నం తెలియని వారికి ఏ రాశి అంటే లగ్నం తెలియని వారు నెక్స్ట్ రాశిని చూసుకోవచ్చు, వారికి ఎలా ఉంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మీరు ఏ దేవతారాధన చేసుకోవాలనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేష లగ్నము లేదా లగ్నం తెలియని వారి రాశి మీకు ఈ వారం ఎలా ఉండబోతుంది. మొట్టమొదటిగా మీ రాశిలో రవి శుక్రులు ఉన్నారు. శుక్రుడు 2వ అధిపతి కంబస్ట్ అయి ఉన్నాడు. 2వ స్థానంలో గురువు ఉన్నందుకు, లగ్నంలో రవి ఉన్నందుకు ప్రత్యేకంగా ఏంటంటే ఉపాసన, మీరు ఏదైనా ఒక ఉపాసన తీసుకున్నట్లయితే ఆ ఉపాసన సంబంధంగా బాగుంటుంది. మీకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి, మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది. కాకపోతే మీరు ధన విషయంలోని, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలోని చిన్న తప్పిదాలు చేస్తారు, వాళ్ళ మూలంగా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. ధన విషయంలో మీకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ మూలంగా ధనం కానీ, అదేవిధంగా కొంతవరకు మీరు ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ విదేశీ ధనయోగం కానీ చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అంటే మీరు విదేశీ సంబంధించిన ధనయోగం ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ 11వ తేదీ వరకు ఈ బుధుడు 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు 11వ తేదీ వరకు ఎక్కడైనా సిగ్నేచర్స్ కానీ, అగ్రిమెంట్స్ కానీ, అదేవిధంగా ఎవరికైనా అప్పు ఇవ్వడము తీసుకునేటువంటి విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. 11వ తేదీ దాటిపోయిన తర్వాత మనకు 11 నుంచి రాశిలోకి, మీ రాశిలోకి బుధుడు వస్తున్నాడు కాబట్టి అక్కడి నుంచి ఇబ్బంది ఉండదు, ఇంకా బాగుంటుంది. ఆఫ్టర్ 11th తర్వాత ఏదైనా అగ్రిమెంట్స్కి బాగుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సహజంగానే మౌఢ్యమి జరిగేటప్పుడు ఎవరు కూడా వివాహ సంబంధించినవి చేసుకోరు. కాకపోతే కేవలం చాలామంది ఏమనుకుంటారంటే మౌడాలు ఉన్నాయి కదండి, ఇప్పుడు పెళ్లి సంబంధాలు మాట్లాడకూడదేమనుకుంటారు. మాట్లాడడానికి ఏ ఇబ్బంది లేదు, కాకపోతే నిశ్చయితాంబూలాలు మరియు వివాహ సంబంధించినవి చేయరంతే. అదేవిధంగా ఇక్కడ మీకు ఏంటంటే ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకోవాలి అని అనుకునేటప్పుడు మరియు విద్యా సంబంధించినటువంటి విషయాల్లోని, అదేవిధంగా యాన్సిస్టర్స్ ప్రాపర్టీ సంబంధించినటువంటి అంటే తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలోని, బికాజ్ ఆఫ్ 12వ స్థానంలో మీకు కుజుడు రాహువు ఉన్నారు కాబట్టి తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో ఏదైనా ఘర్షణ వాతావరణము, కొంత గొడవలు సూచిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా ఒక కొత్త ఇది ప్రారంభించడానికి కానీ, ఏదైనా ఒక మంత్రం తీసుకోవడానికి కానీ, సంతానం కోసం చేసే ప్రయత్నం కానీ చక్కగా ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. గురువు 2లో ఉండి మీరు చేసేటువంటి రీసెర్చ్కి చాలా బాగా తోడ్పడుతున్నాడు ఇక్కడ మీకు. అదేవిధంగా ఇక్కడ కొంచెం మీ ఉద్యోగ పరిస్థితుల్లో కాస్త వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడము మరియు ఉద్యోగాల్లో ప్రత్యేకంగా ఏంటంటే విదేశాల్లో ఉండేటువంటి కంపెనీస్కి సంబంధించినటువంటి మీరు ఏదైనా అప్లై చేస్తే కనుక ఆ యొక్క ఉద్యోగ అవకాశాలు మీకు రావడం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ 12వ స్థానంలో కుజరాహువులు ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా నరసింహస్వామి కానీ, ఏదైనా శక్తి ఆలయాలు లేదా దుర్గా ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు మీ వంతు సేవ మీరు చేయండి. దుర్గా లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో సేవ చేయడము మరియు గోవుకి క్యారెట్లు లేనట్లయితే
4 ఉండలు అంటే 4 బెల్లపు ఉండలు లాంటివి తినిపించడము, సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మీకు అన్ని విధాలా బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు గురువు రాశిలో ఉన్నాడు. ఈ గురువు రాశిలో ఉండడం అనేటువంటిది ఈ వారం ఒకటే కాకుండా ఇక్కడి నుంచి సరిగ్గా 4.5 నెలల పాటు మీకు అందులో పర్టికులర్గా మీకు ఈ 4.5లో పర్టికులర్గా మీకు వివాహ సంబంధించిన కుదుర్చుకోవడానికి కానీ ఏదైనా వ్యాపార సంబంధించినటువంటివి చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. అయితే ఈ వారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ వారం పర్టికులర్గా 9, 10 తేదీలు గుర్తుపెట్టుకోండి. 9, 10 తేదీలు మీరేదైనా వివాహ సంబంధించిన విషయాలు మాట్లాడడానికి చాలా అనుకూలంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఈ 5, 6 తేదీలు మాత్రం ఈ చంద్రుడు వెళ్ళి కుజరాహులతో కలుస్తున్నాడు కాబట్టి 3వ అధిపతి అయ్యాడు కావున 5, 6 తేదీలు పొరపాటును కూడా మీరు అగ్రిమెంట్స్ మాట్లాడుకోవడాలు చెయ్యకండి దయచేసి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఫైనాన్స్ మ్యాటర్స్ విషయానికి వస్తే కనుక మీ బుధుడు 11వ స్థానంలో ఉన్నాడు. 11వ స్థానం మంచిదే కానీ అక్కడ నీచబడి శత్రువుతో ఉన్నాడు కాబట్టి మీ సంతానం విషయంలోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోని, ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా బిజినెస్ రిలేటెడ్ సంబంధించినవి చేసేటువంటి అంశాలలోని 11వ తేదీ వరకు చాలా 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 కేర్గా ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ప్రాపర్టీ రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇట్లాంటి అంశాల్లో మీ యొక్క చతుర్థాధిపతి అంటే మీ వాహనాలకు కారకుడు కానివ్వండి, ఆస్తులకు కారకుడు కానివ్వండి చాలా బాగున్నాడు కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించింది ఏదైనా మీకు సపోర్ట్ రావడం, మీ గృహ వాహన సంబంధించినటువంటి విషయంలో తండ్రి మూలంగా ఏదైనా మీకు ఏదైనా ప్రాపర్టీస్ రావడం కానీ, మీరు సొంతంగా ఏదైనా ఎప్పటి నుంచో కొంతమంది చూడండి ఒక టేస్ట్ ఉంటుంది, ఆ రకంగా నా టేస్ట్కి తగ్గట్టుగా నాకు గృహం దొరకట్లేదు అనుకునేటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. కాకపోతే కొంచెం నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. సమ్ టైమ్స్ మీరు ఈ వారం కాస్త రాంగ్ డెసిషన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అందులో ముఖ్యంగా 5, 6 తేదీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. 5, 6 తేదీలు ఒక్కోసారి ఏమవుతుందంటే మీకు తొందరపాటులో అమ్మో ఇదేదో జరుగుతుందేమో ఒక్కోసారి మనం కంగారులో కొన్ని పనులు చేస్తుంటాం, అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే మీకు లగ్నాధిపతి, షష్టమాధిపతి 1 and 6th లార్డ్ కంబస్ట్లో ఉన్నాడు కాబట్టి మీరు అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అట్లాగే వివాహ ప్రయత్నాలు చాలా చక్కగా సాగుతాయి, కాస్త మనకి పార్ట్నర్స్ ద్వారా చాలా బాగుంటుంది. మరియు ఉద్యోగ సంబంధించిన విషయంలో మాత్రం కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, ఉద్యోగాలు చేసేటువంటి విషయంలో సుపీరియర్స్తో అది. సో డోంట్ వరీ, దాని గురించి ఏం పెద్దగా దిగులు చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు కాస్త దుర్గా ఆరాధన ఎక్కువగా చేయడం, గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. ఈ ఆరాధన సంబంధించిన ఎంత బాగా చేసుకుంటే అంత బాగుంటుంది. కాకపోతే మీరు పర్టికులర్గా ఈ 11th హౌస్లో కుజరాహులు ఉండడం మంచిదే, సక్సెస్ రేట్ని పెంచుతుంది. కాకపోతే ఏంటంటే ఆ సక్సెస్ వచ్చిన తర్వాత వచ్చేటువంటి కొన్ని గొడవలు కానివ్వండి అవి కూడా దాంతోపాటు వస్తాయి. కాబట్టి ఇటువంటివి ఏవి కలగకుండా ఉండాలంటే మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం కానీ, గణపతి కానీ, దుర్గా ఆలయాలు ఉన్నట్లయితే కాస్త విజిట్ చేస్తూ ఉండండి. కుజరాహు గ్రహాల దగ్గర, మెయిన్ రవిగ్రహం దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మీ యొక్క రాస్యాధిపతి ఎవరైతే ఉన్నారో అతను 10వ స్థానంలో కుజ రాహుతో ఉన్నాడు. ఈ బుధుడు ఎప్పుడైతే కుజరాహుతో ఉన్నాడో మీకు ప్రాపర్టీస్కి, బిజినెస్ డీల్స్ సంబంధించిన వీటికి కారకుడు అవుతాడు. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ వారం మొత్తము కూడా ఆల్మోస్ట్ మీకు 11వ తేదీ వరకు కూడా, ఎందుకంటే 11వ తేదీ మారుతున్నాడు బుధుడు కాబట్టి మీరు ఉద్యోగ సంబంధించినటువంటి అంశాలలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరాదు, ఇది డ్యామ్ షూర్గా గుర్తుపెట్టుకోండి. అందులో 5, 6 తేదీలు మనీ మ్యాటర్స్ విషయంలోని లేదా కుటుంబ సభ్యుల విషయంలోని, అందులో కుటుంబ సభ్యులు తల్లిగారికి సంబంధించిన విషయంలోని, కొంచెం లిక్విడ్ క్యాష్కి సంబంధించిన విషయంలో కొంత ఎమోషన్కి గురవడము, దాని ద్వారా కొంత ఘర్షణ వాతావరణం జరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ వారం మీరు ఆదివారాలు గనక, మీరు పర్టికులర్గా ఆదివారం కానీ రవి హోరల్లో కానీ మీరు కనుక వెళ్ళి ప్రయత్నం చేసినట్లయితే దేనికి ఏదైనా ఒక వివాహ సంబంధం కుదుర్చుకోవడానికి, మాట్లాడడానికి, అంతేగాని నిశ్చయితాంబూలాలు వివాహం అయిపోవడానికి కాదు. ఎందుకంటే శుక్రుడు కంబస్లో ఉన్నాడు, అది చూసుకోవాలి. కాకపోతే
పంచమాధిపతి 12వ అధిపతి శుక్రుడు అస్తంగత్వ దోషంలో ఉన్నాడు కాబట్టి మీరు కాస్త ఈ సంతానం విషయంలో కానివ్వండి, అదేవిధంగా గుర్తుపెట్టుకున్నట్లయితే సంతానం ఒకటి అండ్ ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్కి రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ నేను చేస్తే అనవసరంగా అక్కడ ఏదైనా బ్లాక్ అవుతుందా, బికాజ్ ఆఫ్ 4th హౌస్లో కేతు ఉన్నాడు కాబట్టి గృహాల మీద, వాహనాల మీద, లేనట్లయితే మీ మీ యొక్క సంతానం సంబంధించింది ఏదైనా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే ఇందులో పర్టికులర్గా 5, 6 తేదీలు ప్రత్యేకంగా మీరు ఉద్యోగ నిర్ణయాలకు సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా రుణాల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే మీకు ఈ సమయం పర్టికులర్గా 9, 10 తేదీలు మీరు ఏదైనా రుణ ప్రయత్నం చేయడానికి చాలా అనుకూలంగా ఉంది చూసుకున్నట్లయితే. ఇక ఈ 9వ స్థానంలో శని భగవానుడు ఉండడం అనేటువంటిది బ్యాంక్స్ నుంచి సపోర్ట్ లభించడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ 4వ స్థానంలో కేతు ఉన్నందుకు, 4వ స్థానాధిపతి బుధుడు దశమ స్థానంలో ఉన్నందుకు పర్టికులర్గా ఇక్కడ మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే 4లో ఉండేటువంటి కేతు ఏదైనా మీరు ఒక గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు ఏదైనా సేవ చేసినట్లయితే ఆ యొక్క దోషం అనేటువంటిది పోతుంది. ఈ వారంలో ప్రత్యేకంగా మీరు 11వ తేదీ వరకు ఈ బుధుడు అక్కడే ఉంటాడు కాబట్టి కొత్త కోర్సెస్ తీసుకునేటప్పుడు పంటలు, పొలాలు లాంటివి ఏవైనా కొనుగోలు చేసేటువంటి విషయాల్లోని, ముఖ్యంగా రైతులు ఏదైనా నాట్లు వేసేటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ఎంత సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటే అంత బాగుంటుంది. అన్ని ఆటంకాలు కలగకుండా ఉంటాయి. ఏమవుతుందంటే పంచమాధిపతి కంబస్ట్ అయినందుకు ఒక్కోసారి ఆలోచనలు స్ట్రక్ అవుతూ ఉంటాయి. అరే ఏదో అనుకున్నాను కానీ ఏదో బ్లాక్ అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంటుంది. బికాజ్ ఆఫ్ పంచమం ఆలోచన స్థానం కాబట్టి ఈ యొక్క సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆదిత్య హృదయ పఠనం చేయండి. అదేవిధంగా లలితాసహస్రనామాల్లో ఓం సర్వజ్ఞాయై నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీకు ఈ వారము చూసుకున్నట్లయితే ఈ వారం మొత్తము కూడా మీకు బాగా పాజిటివ్గా ఉండేటువంటి ఫలితాలు ఏమిటి? సహజంగా మీ యొక్క రాస్యాధిపతి చంద్రుడు 5, 6 తేదీల్లో ఉండేటువంటి గ్రహస్థితిలో చూసుకుంటే కాస్త ఈ సమయంలో మీరు లాంగ్ జర్నీ చేసేటప్పుడు, ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక అలాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క 7, 8, 9, 10 తేదీలు మీకు ఉద్యోగ అవకాశాలు రావడానికి, సంతాన సంబంధించినటువంటి ప్రయత్నాలు సక్సెస్ అవ్వడానికి, అదేవిధంగా కొంతవరకు మీకు బిజినెస్ రిలేటెడ్ సంబంధంగా ఏదైనా ఒక ప్లానింగ్ చేసుకుంటే సక్సెస్ అవ్వడానికి వీటికి బాగా తోడ్పడుతుంది. చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీకు సంతాన సంబంధించినటువంటి విషయంలో 9, 10 తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ధనాధిపతి మీకు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు. ధనాధిపతి ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉండడం వల్ల ఏమిటంటే మీకు ధనము రకరకాల మార్గాల్లో మీకు ఆగిపోయిన ధనం కానివ్వండి, ఏదైనా కొంతవరకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది మీకు. కాకపోతే ఈ శుక్రుడిని కంబస్ట్ చేసుకొని ఉన్నాడు రవి. కాబట్టి ఏంటంటే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కానీ, ప్రాపర్టీ డీల్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కానీ కొంత జాగ్రత్త వహించండి. లోన్స్ లభిస్తాయి చక్కగా, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీకు 9వ స్థానంలో రాహు ఉన్నందుకు పితృదేవత సంబంధించినటువంటి దోషము, పితృదోషము అంటూ ఉంటారు. అది ఉన్నందుకు కాస్త తండ్రి గారు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. వీలైనప్పుడల్లా కూడా అమావాస్యలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే అమావాస్యలు వచ్చినప్పుడు స్వయంపాకం ఇవ్వడము, కాస్త రాహుకాలంలో దీపారాధన చేయడం, ఇవి చేయండి. 9వ స్థానంలో ఉండేటువంటి రాహు సంబంధించిన ప్రభావం అనేటువంటి పూర్తిగా తగ్గుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే 3వ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో బుధుడు నీచబడి కుజుడితో ఉన్నందుకు, 3లో కేతు ఉన్నందుకు పర్టికులర్గా మీరు అగ్రిమెంట్స్ రాసేటప్పుడు కానీ, ఒక మెయిల్ పంపించేటప్పుడు కానీ, ఎవరితో ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టుగా శుక్రుడు కంబస్ట్ అయ్యాడు కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక చిన్న ఐడియా మీ యొక్క జీవితాన్ని మారుస్తుంది. అందులో ముఖ్యంగా ఈ వారం మీకు ఏదైనా సంతానం మూలంగా ఏదైనా కలిసి రావడం, సంతానం సంబంధించిన విషయంలో ఏదైనా శుభవార్తలు వినడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. దాంతోపాటు మీకు కాస్త అష్టమ శని యొక్క సంచారం ఉంది కాబట్టి అష్టమ శని ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్గా కొంచెం
ఉద్యోగాలు మారడం కానీ, చేస్తున్నటువంటి పనులు కాస్త లేట్ అవ్వడం కానీ ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. బట్ డోంట్ వరీ, చక్కగా ఏం లేదు, శనివారం పూట మీరు ఏ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినా, లేనట్లయితే అష్టమ శనికి పర్టికులర్గా మీరు ఓం హరి మర్కటాయ నమః అనే నామస్మరణ చేసినా కూడా మీకు అన్ని విధాలా బాగుంటుంది. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే మీరు నిత్యము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. బికాజ్ ఆఫ్ మీ 5th లార్డ్ వెళ్ళి రాహుతో కనెక్ట్ అయ్యాడు కాబట్టి ఏమవుతుంటుంది, ఆలోచనలన్నీ రకరకాల డైమెన్షన్స్లో వెళ్ళిపోతూ ఉంటాయి. అలా జరుగుతుందేమో, ఇలా జరుగుతుందేమో. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కానీ, దుర్గా ఆరాధన కానీ చేసుకున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. మీ యొక్క రాశ్యాధిపతి ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు, అంటే 9వ స్థానంలో మంచి ఉచ్చస్థితిలో ఉన్నాడు. దీనివల్ల గురువుల్ని కలవడము, పీఠాధిపతులతోని, మఠాధిపతులతోని, లేనట్లయితే మీరు ఏదైనా దైవ సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ మీకు రావడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే మీ యొక్క 2వ అధిపతి బుధుడు బుధస్థానంలో కేతు ఉంటూ, బుధుడు వెళ్ళి రాహుతో కలిసి కుజుడితో కలిశాడు కాబట్టి పొరపాటును కూడా మనీ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్, మనీ రిలేటెడ్ సంబంధించిన మ్యాటర్స్లో చాలా కేర్గా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో కూడా ఏదైనా చూడండి, కొన్నిసార్లు మనం సరిగ్గా అవగాహన లేనటువంటి వ్యాపారాల్లో ఎవరో ఏదో చెప్పారని అందులో మనం డబ్బులు తీసుకెళ్ళి పెడుతూ ఉంటాం. ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు ఎవరితోనైనా కొత్తగా కలిసి చేసేటువంటి విషయాల్లో, ఒప్పందాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. అయితే మీకు గురువు పర్టికులర్గా దశమ స్థానంలో సంచరిస్తూ చతుర్థ భావాన్ని చూస్తున్నాడు కాబట్టి గృహము, వాహనము కొనుగోలు చేయడానికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తుంది. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే మీ పంచమాధిపతి ఎవరైతే ఉన్నారో అతను మీకు ఈ యొక్క దశమ స్థానంలో ఉండడం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి క్రియేటివ్ పరంగా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం చూపిస్తుంది. కాకపోతే మీరు పొరపాటును కూడా 5, 6 తేదీలు ఇన్వెస్ట్మెంట్స్ అసలు చేయకండి. 5, 6 తేదీలు ఏదైనా ల్యాబ్స్లో రీసెర్చెస్ చేసేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. 5, 6 తేదీలు వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. 5, 6 తేదీల్లో మీ యొక్క జీవిత భాగస్వామి, మీ యొక్క యాన్స్టర్స్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరియు మీ యొక్క జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులతో ఏదైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, మిస్డీల్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి 5, 6 తేదీలు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఏదైనా ప్రాపర్టీ డీల్స్ చేసుకోవడానికి మాత్రం 9, 10 తేదీలు చాలా అనుకూలంగా ఉంటుంది మీకు. కాకపోతే ఈ 9, 10 తేదీలు కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో మారుదామా అనేటువంటి థాట్స్ కూడా మీకు పెరుగుతాయి, అటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ అష్టమ స్థానంలో కుజరాహువుల యొక్క సంచారం అనేటువంటిది ప్రత్యేకంగా ఈ 4వ అధిపతి వెళ్ళి రాహుతో కలిసినందుకు, ఒకవైపు గురువు 4వ స్థానాన్ని చూస్తున్నందుకు 2 విధాలుగా పనిచేస్తుంది మీకు. ఏమిటది అంటే, ఒకవైపు ప్రాపర్టీ వచ్చే యోగం ఇస్తుంది ఈ కాంబినేషన్, ఇంకొక వైపు తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో చిన్న రాంగ్ డెసిషన్ తీసుకుంటారనేటువంటి సూచిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మీరు నిత్యము చేయవలసిన దేవతా ఆరాధన దత్తాత్రేయుడికి ఆరాధన చేయండి. ఓం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ, ఓం దుర్గాయ నమః అనేటువంటి నామస్మరణ చేయండి. మరియు గోవుకి క్యారెట్స్ 4 ఉండలు లాంటి, బెల్లపు ఉండలు లాంటివి చిన్న చిన్నవి తినిపించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. కన్యాలగ్నము, కన్యారాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. ఈ రాశిలో కేతువు, సప్తమంలో బుధుడు, రాహువు, కుజుడు. ఈ వారం మొత్తము కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, 5 నుంచి 10వ తేదీ వరకు, ఆల్మోస్ట్ 11వ తేదీ మారిపోతున్నాడు బుధుడు. బట్ మీరు ఈ పర్టికులర్ సమయంలో పొరపాటును కూడా వివాహ నిర్ణయాలు, వివాహానికి సంబంధించిన మాట్లాడకండి. వివాహం ఒకటే కాదు, ఉద్యోగానికి సంబంధించినటువంటిది, పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలు, డీల్స్ ఏవి మాట్లాడకపోవడమే మంచిది. దీంతోపాటు మీకు 2వ అధిపతి శుక్రుడు కంబస్ట్ అయ్యాడు. బుధుడేమో లగ్నాధిపతి సప్తమంలో ఈ రకంగా కేతురాహు మధ్యలో ఉండడం, కుజుడితో ఉండడం, అష్టమాధిపతితో ఉండడం ఒక ఎత్తు అయితే, ఈ 2వ అధిపతి శుక్రుడు రవి ద్వారా కంబస్ట్ అయినందుకు తండ్రి ద్వారా వచ్చేటువంటి మనీ కానీ, తండ్రికి తెలిసిన వారికి మనీ ఇచ్చేటువంటి విషయంలో కానీ, ఇటువంటి డీల్స్ విషయంలో, ముఖ్యంగా మనీ డీల్స్, బ్యాంక్ నుంచి ఏదైనా మనీ రిలేటెడ్ డీల్స్ విషయంలో ఈ వారం మొత్తము జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ శుక్రుడు కంబస్ట్ అయ్యాడు కాబట్టి.
అలాగే కొద్దిగా సహోదర వర్గం మూలంగా మీ యొక్క జీవిత భాగస్వామితో తెలియకుండానే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ చూపిస్తున్నాయి. కాకపోతే రైతులకి, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి, మీరు ఏదైనా రైతుగా కానీ రియల్ ఎస్టేట్ రంగాల్లో కానీ ఉన్నట్లయితే తద్వారా మీకు ధనయోగం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే అది కూడా కొంతవరకు ధనాధిపతి కంబస్ట్ అయినందుకు కొంచెం ఆగుతూ వస్తూ ఉంటుంది. సంతానం విషయంలోని మరియు ప్రేమ వ్యవహారాలు, ఎవరినైనా ఇష్టపడి వివాహం చేసుకుందాం అనుకునేటువంటి విషయంలోని ఈ వారం కొంత ఘర్షణ వాతావరణం ఉంది. కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా ఎలా డీల్ చేయాలనేటువంటి ఒక దీంట్లో జాగ్రత్తగా వెళ్ళండి. కాకపోతే ఈ వారం 10వ తేదీ తర్వాత 11వ తేదీ నుంచి ఏదైనా ఉద్యోగ అవకాశాలకి, ఉద్యోగ సంబంధించిన విషయాలకి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఆ 11వ తేదీ నుంచి బుధాదిత్య యోగంలోకి మీ దశమాధిపతి ఎంటర్ అవుతున్నాడు. మేషంలో ఉండేటువంటి రవికి బుధుడు ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అక్కడ బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. కాబట్టి 10వ తేదీ వరకు ఉన్నటువంటిది ఏదైతే ఉద్యోగ సంబంధించిన స్ట్రెస్ ఏదైతే ఉందో 11వ తేదీ నుంచి మీకు ఆ స్ట్రెస్ అనేటువంటి చాలా మటుకు తగ్గుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. వ్యాపారస్తులకి కాస్త నార్మల్గా ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చాలా బాగుంది. బికాజ్ ఆఫ్ 12వ అధిపతి అయినటువంటి రవి ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు మీకు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగుందని చెప్పి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన, ప్రత్యేకంగా కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. వీలున్నంత మటుకు మీరు నూనె ఉంటుంది, ఆయిల్ని తీసుకెళ్ళి మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయంలో కానీ, లేనట్లయితే దుర్గా ఆలయంలో కానీ దీపారాధన కోసం ఇవ్వండి. మరొక్క చిన్న రెమెడీ చేయండి. దీనివల్ల అద్భుతంగా మీకు ఉన్నటువంటి స్ట్రెస్ అనేటువంటి తగ్గుతుంది. మీ పర్సనల్గాను మీ యొక్క ఉద్యోగ సంబంధించిన విషయంలో. అదేమిటి అంటే శనివారము కానీ మంగళవారం కానీ గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు తమలపాకులు సమర్పిస్తారు స్వామివారికి. దాన్ని చాలామంది తెలియక ఆకుపూజ అంటూ ఉంటారు, కానీ అది తమలపాకులు సమర్పించడము అనాలి. అది కనుక చేయించుకున్నట్లయితే మీకు బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి. తులవారికి రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు కంబస్ట్ అయ్యాడు రవి ద్వారా. అది ఎక్కడయ్యాడు? 7వ స్థానంలో అయ్యాడు. లగ్నాధిపతి 7వ స్థానంలో వివాహానికి కారకుడు కంబస్ట్ అయినందుకు ఇక్కడ జీవిత భాగస్వామి విషయంలో వారికి కొంచెం ఏదైనా దాని ఏమంటారు, ఒకసారి కొంతమందికి చూడండి తెలియకుండానే వివాహ సంబంధించిన విషయంలోని, జీవిత భాగస్వామి విషయంలో చిన్న ఈగో క్లాషెస్ వస్తూ ఉంటాయి. అటువంటి విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఇక్కడ మీకు 2వ అధిపతి ఎవరైతే కుజుడు ఉన్నాడో అతను రాహుతో కూడా కలిసి ఉన్నాడు. కాబట్టి కుజుడు రాహుతో కలిసి ఉన్నందుకు ప్రత్యేకంగా ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే, ఈ కుజుడు రాహుతో కలిసి ఉండడం అనేటువంటిది ఇక్కడ ఏమిస్తుంది, ఏం చేస్తుంది అని చూసుకున్నట్లయితే, ఇది ఒక్కొక్కసారి తెలియకుండానే అగ్రెసివ్గా మాట్లాడేటువంటి కాంబినేషన్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ 3rd లార్డ్ 8th హౌస్లో ఉన్నాడు తులా లగ్నానికి చూసుకున్నట్లయితే. సో 3వ అధిపతి 8వ స్థానంలో ఉన్నప్పుడు, 3వ స్థానం అంటే ఏమిటి, మరియు 3వ స్థానానికి మరో రాశి అయినటువంటి కుజరాహులు ఉన్నాడు అక్కడ మీనంలో. కాబట్టి ఇది పర్టికులర్గా ఒక్కొక్కసారి మనం మంచి చెప్పినా ఒక్కోసారి చూడండి అది చెడుగా వెళ్తూ ఉంటుంది. అరే నేను మీ మంచి కోసం చెప్పానండి, ఇదేంటి ఇలా మిస్అండర్స్టాండింగ్ అయిందంటూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు లోన్స్ కోసం చేసే ప్రయత్నం కాస్త స్ట్రెస్ని ఇస్తుంది మీకు. మరియు కాస్త ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో విద్యా సంబంధించినటువంటివి, ఆ స్టూడెంట్స్ కాస్త చదువుకునేటువంటి విషయాల్లో కొద్దిగా స్ట్రెస్ని పొందుతారు. కాకపోతే ఆ స్ట్రెస్ పోవాలి అంటే కనుక మీరు నవగ్రహాల్లో కుజరాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఆ యొక్క స్ట్రెస్ అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది మీకు. అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే, కాకపోతే ఈ 2వ స్థానం మీద గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి అష్టమంలో గురువు ఉన్నప్పటికీ కూడా 2వ స్థానాన్ని శుభపరుస్తున్నాడు. తద్వారా మీకు గురువు ధనయోగాన్ని ఇస్తున్నాడు. కాబట్టి జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ, లేనట్లయితే ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః అనే నామస్మరణ చేయండి. అనే విధాలు బాగుంటుంది. దాంతోపాటు మీకు 12వ స్థానంలో కేతు ఉండి 12వ అధిపతి రాహుతో ఉన్నాడు. కాబట్టి వీలైనంత మటుకు 10వ తేదీ వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, అందులో ముఖ్యంగా కమర్షియల్ స్పేషస్కి, లేనట్లయితే ఏదైనా వ్యాపార సంబంధించిన విషయాలు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూసి చేయండి. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి కుజుడు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు.
ఎప్పుడైతే రాహుతో జలరాశిలో సంచరిస్తుంటాడో రకరకాల ప్రదేశాలకు తిరగడము, ఒక దగ్గర ఉండకుండా కాస్త జర్నీస్ ఎక్కువగా ఉండడము, ఈ తిరగడం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఈ వారం మీకు. అయితే ఈ వారంలో ప్రత్యేకంగా మీరు 5, 6 తేదీలు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా 5, 6 తేదీలు ఎందుకంటే ఇక్కడ మీ నిర్ణయాల వల్ల మోసపోయేటువంటి యోగం అక్కడ ఫామ్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఈ గురువు దృష్టి రాశి మీద ఉంది కాబట్టి అంతవరకు వెళ్ళి ఎవరో ఏదో మీకు భగవంతుడు పక్క నుండి గైడ్ చేసినట్టుగా జరిగి మీరు మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు, ఆ మోసపోయేటువంటి యోగంలో పడకుండా. ఇది పర్టికులర్గా మీరు చూసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఈ యొక్క 5, 6 తేదీలు మాత్రం ఒక నిర్ణయము, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, కొత్తగా పరిచయమైనటువంటి ఫ్రెండ్స్ విషయంలోని, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోని కాస్త జాగ్రత్త వహించండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 2వ అధిపతి ఎవరైతే గురువు ఉన్నాడో ఆయన 7వ స్థానంలో ఉన్నందుకు మీకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ కూడా, ధన సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు ఉన్న ప్రదేశం కాకుండా విదేశాలకు వెళ్ళడం ద్వారా విదేశీ మూలకంగా ఆ రకంగా ధనయోగం అనేటువంటిది ఏర్పడుతుంది. దీంతోపాటు మీకు కాస్త 7వ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా కంబస్ట్ అయినందుకు కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 3వ అధిపతి 4లో ఉన్నందుకు, ఈ 3వ స్థానం ఏదైతే ఉందో ఇక్కడ ఈ శని గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ శని భగవానుడు పర్టికులర్గా ఈ కుజుడితో రాహుతో కలిసి ఉన్నందుకు పర్టికులర్గా మీరు సిబ్లింగ్ వరుస వాళ్ళతో, అంటే ఈ అటువైపు ప్రయాణం జరుగుతుంది. 3వ అధిపతి అక్కడ కలిసి లేడు, కానీ ఇదేంటంటే కన్సిడర్ మనం చేసినట్లయితే 15 డిగ్రీస్ దాటినప్పుడు ఏమవుతుందంటే పక్క రాశిలో ఉండేటువంటి గ్రహాల మీద దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి దానికి కనెక్ట్ అవుతూ ఉంటుంది, కలిసి ఉండే ఉంటాయి ఇన్సెన్స్, అదేదో నిజంగా కలిసిందని కాదు. కాబట్టి కొంచెం అక్కడ ఏంటంటే ప్రొసీడింగ్ హౌజెస్లో 3వ స్థానాధిపతికి ప్రొసీడింగ్ హౌజెస్లో కుజరాహువులు ఉన్నందుకు కాస్త మీరు ఏదైనా సరే అగ్రిమెంట్సు, గృహ సంబంధించిన విషయంలో నిర్ణయాలు, సర్వసాధారణంగానే మీకు అర్ధాష్టమ శని ఒకటి నడుస్తుంది. అర్ధాష్టమ శని నడిచేటప్పుడు ఏంటంటే 4వ స్థానంలో శని ఉన్నందుకు కాస్త వృశ్చిక లగ్నం వారికి ఈ బ్రీతింగ్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కొంత జాగ్రత్తగా ఉండాలి. చదువులో కొంత స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మీరు ఏదైనా ఒక గృహ సంబంధించిన ప్రారంభించినప్పుడు కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. మరియు ముఖ్యంగా మీరు 5, 6 తేదీల నిర్ణయాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ మీకు ఈ దశమాధిపతి ఎప్పుడైతే ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడో ఇది మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో ప్రమోషన్స్కి చాలా బాగుంటుంది. ప్రమోషన్స్ రావడానికి, గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసుకోవడానికి ఈ వారం చాలా బాగుంది. ఎందుకంటే మీకు గురుబలం ఒకటి ఉంది ఈ సంవత్సరం అంతా, అందులో ముఖ్యంగా 4.5 నెలల పాటు, అండ్ రవి ఎగ్జాల్ట్ అయ్యాడు అక్కడ. కాబట్టి ఈ యొక్క పొజిషన్స్ చాలా బాగుంటాయి. కాకపోతే షేర్ మార్కెట్ రిలేటెడ్ విషయంలో చాలా కేర్గా ఉండండి. తొందరపడి షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టకండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన, ముఖ్యంగా మీరు దుర్గా మరియు నరసింహస్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. గోవుకి క్యారెట్లు, బెల్లము తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క రాశ్యాధిపతి ఎవరైతే ఉన్నారో 6వ స్థానంలో శుక్ర రాశుల్లో ఉన్నాడు. శుక్రుడు కంబస్ట్ అయ్యాడు కాబట్టి మీరు పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు లేదా అప్పు చేసి బిజినెస్ చేసేటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే మీకు ఆ గురువు 12వ స్థానాన్ని చూస్తున్నందుకు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత పాజిటివ్గా ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే 12వ అధిపతి రాహుతో ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా ఒక ల్యాండ్, స్థలం, ముఖ్యంగా స్థలం తీసుకునేటప్పుడు, లేదా ఏదైనా ఒక మిషనరీ కొనుగోలు చేసేటప్పుడు, ఏదైనా పవర్ రిలేటెడ్ సంబంధించిన జనరేటర్స్ కావచ్చు, పవర్ని జనరేట్ చేసే సంబంధించిన ఏదైనా తీసుకునేటప్పుడు, వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ మీ సెకండ్ లార్డ్ ఎప్పుడైతే 3వ స్థానంలో ఉన్నాడో అది ఒక రకంగా మంచిదే. కాకపోతే ఆ సెకండ్ లార్డ్ ప్రొసీడింగ్ హౌజెస్లో మనకి కుజరాహువులు ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే ఇటువంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్ కానీ తీసుకునేటప్పుడు కానీ తొందరపడి తీసుకోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఉండేటువంటి గ్రహస్థితిలో ముఖ్యంగా 5, 6 తేదీలు మీరేదైనా సరే కొనుగోలు ఒకటి, అండ్ అట్లాగే గృహం మారడం కానీ వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ ముఖ్యంగా జాగ్రత్త వహించాలి.
అదేవిధంగా పంచమ స్థానంలో రవి ఉన్నందుకు ఇది ఒక రకంగా చెప్పాలంటే దైవ అనుగ్రహము, ఏదైనా స్పిరిచువల్ వైపు వెళ్ళడానికి అండ్ సంతాన సంబంధించిన అభివృద్ధికి ఈ యొక్క ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉండేటువంటి రవి యోగిస్తున్నాడు. దాంతోపాటు అక్కడ ఉండేటువంటి కుజుడు కూడా పంచమాధిపతి కుజుడు రాహుతో ఉన్నందుకు మీకు ఏంటంటే ఏదైనా ఒక అంటే మీ సంతానానికి వేరే విదేశాలకు పంపించేటువంటి ఏర్పాటు కానీ విదేశీ సంబంధించినటువంటి విషయాల్లో కానీ మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే అది సక్సెస్ అయ్యేటువంటి యోగాన్ని చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ సప్తమాధిపతి బుధుడు, సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు నీచ స్థానంలో ఉండడము, రాహు రవితో సంబంధం కలిగి ఉండడం అనేటువంటిది పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇది వివాహ సంబంధించినటువంటి విషయాలని మరియు జాబ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలని చూసుకున్నట్లయితే ఇది ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఉద్యోగం సహజంగానే మీకు దశమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఇక్కడ తొందరపడి మిస్అండర్స్టాండింగ్స్ చేసుకొని మిస్కమ్యూనికేషన్స్ చేసుకొని ఇటువంటి చేయకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఈ యొక్క విషయంలో పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఈ ముఖ్యంగా పంటలు పొలాలు ఈ రైతులు ప్రత్యేకంగా ఈ రైతులు ఏదైనా సరే ఈ పిచికారీ చేసే విషయంలో కానీ రైతులు తీసుకునే నిర్ణయాల విషయాల్లో కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక మీకు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని విదేశాలకు వెళ్ళడానికి మీకు కూడా చాలా అనుకూలంగా ఉంది. చూసుకున్నట్లయితే చాలా చక్కగా తోడ్పడుతుంది గ్రహస్థితి అనేటువంటిది గమనించుకున్నట్లయితే. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, సూర్య ఆరాధన ఎక్కువగా చేయండి, లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి. మకరం వారు ప్రత్యేకంగా మీకు 3వ స్థానంలో కుజరాహు బుధుడు ఉన్నారు కాబట్టి మీ సహోదర వర్గం వారికి లేదా మీ సహోదరికి సంబంధించిన లేదా మీ తండ్రి తరపు ఫ్రెండ్స్కి ఎవరికైనా సంబంధించిన మనీ ఇవ్వడము తీసుకునేటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే దీంతోపాటు మీరు ఏదైతే చూడండి, ఒక్కొక్కసారి మనం కొన్ని పనులు చేస్తూ ఉంటాం. అంటే అందులో పర్టికులర్గా ఏదైనా ఒక హెల్త్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఒక్కోసారి చిన్న మిస్టేక్స్ కూడా ఏర్పడుతూ ఉంటాయి. బికాజ్ ఆఫ్ 6th లార్డ్ బుధుడు 3rd హౌస్లో పాపగ్రహాలతో ఉన్నాడు కాబట్టి రుణము, రోగము, శత్రుత్వము, ఈ మిస్కమ్యూనికేషన్స్ వల్ల చిన్న శత్రుత్వాలు ఏర్పడేటువంటి యోగం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే దీంతోపాటు మీకు ఈ 4వ స్థానంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి, అదేవిధంగా ఈ దశమ స్థానాధిపతి ఉండేటువంటి స్థితి, ఇవన్నీ కనుక గమనించుకున్నట్లయితే ఇది పర్టికులర్గా మీకు ఏదైనా ఒక సంతాన సంబంధించిన నిర్ణయాల విషయంలోని లేకపోతే ప్రేమ వ్యవహారాలకి, ఎందుకంటే పంచమ స్థానాధిపతి కంబస్ట్ అయ్యాడు కాబట్టి ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే మీరు చేసే బిజినెస్లో మంచి ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తున్నాయి, బిజినెస్ పరంగా మంచి గ్రోత్ అనేటువంటి చూపిస్తుంది. కాకపోతే ఏంటంటే మకరం వారికి ఇంకొక సంవత్సరం పాటు మీకు ఏళ్నాటి శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఈ యొక్క సంవత్సరం కొంచెం ఎవరికైనా మనీ డీల్స్ ఇట్లాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి చూసుకున్నట్లయితే. మరియు మరొక విషయం ఏంటంటే ఈ లాభస్థానం మీద ఉండేటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో ఈ యొక్క గ్రహస్థితి పర్టికులర్గా మీకు ఈ ఫలితాలను చాలా స్పష్టంగా చూపిస్తుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కుటుంబ స్థానము, కుటుంబాధిపతి ఈ యొక్క శని ఉండడం వల్ల మీరు ఏం చేస్తారంటే శనివారాలు ప్రత్యేకంగా కాస్త నూనె మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ, వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ ఉన్నట్లయితే కాస్త ఆయిల్ని దానంగా ఇవ్వడము, మరియు బెల్లముతో చేసినటువంటి తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడము ఇవి చేయండి. ఇవి కనుక చేసినట్లయితే మీకు ఈ ఫైనాన్స్ రిలేటెడ్ డీల్స్ విషయంలో బాగుంటుంది. మరియు ఇక్కడ కొంచెం తండ్రి, గురువులు ఎవరికైనా అప్పు ఇవ్వడం ద్వారా అప్పు ఇవ్వడం తీసుకునే వాటి విషయంలోని మేనమామ లేనట్లయితే బంధువర్గంతో తెలియని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీలైనంత మటుకు రోజు కూడా
కాస్త మీరు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమః అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అయితే ఇక్కడ కొత్త బిజినెస్లు ప్రారంభించేటువంటి వారు ప్రత్యేకంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అండ్ ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ఇది కొంచెం ఇంప్రూవ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఈ గురువు పంచమంలో ఉండే లాభాన్ని చూడడం వల్ల మీకు ఏర్పడతాయి. కాబట్టి ఇదొకటి. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే పర్టికులర్గా ఈ సహోదర వర్గం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. వారితో కమ్యూనికేట్ చేసేటప్పుడు 4th హౌస్లో రవి ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగుంది చెప్పాలంటే. ఇప్పుడు ఉండేటువంటి పొజిషన్ ప్లానిటరీ పొజిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇంకా మీరు చేయవలసిన దేవతారాధన, సూర్యారాధన, అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి, కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క రాశ్యాధిపతి రాశిలోనే ఉన్నాడు. ఇది ఒక రకంగా డబుల్ ట్రాన్సిట్ 10th హౌస్ మీద ఉంటుంది. ఎప్పుడైతే డబుల్ ట్రాన్సిట్ 10th హౌస్ మీద ఉంటుందో ఈ 10th హౌస్ అనేటువంటిది ఫలకృతం అవుతుంది. అంటే మీకు ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా వస్తాయి, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది. అలాగే రెండవ విషయం ఏంటంటే ఇక్కడ ఈ పంచమాధిపతి అష్టమాధిపతి అయినటువంటి బుధుడు 2వ స్థానంలో ఉన్నందుకు ఈ ధనస్థానము ద్వితీయ స్థానం ఏదైతే ఉందో ఇది కుటుంబ స్థానంలో ఉన్నందుకు ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొత్త పరిచయాలు, గవర్నమెంట్ వ్యక్తులు మీకు పరిచయం అవ్వడం జరుగుతూ ఉంటుంది. మరియు ఇక్కడ కొంచెం ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు మాత్రం కాస్త చూసి తీసుకోండి. ఎందుకంటే 4లో గురువు ఉన్నప్పటికీ 4వ అధిపతి కంబస్ట్ అయ్యాడు కాబట్టి ఈ ఫ్యాషన్ రిలేటెడ్ ఎనీథింగ్ అంటే అందానికి సంబంధించిన క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన విద్యలు అభ్యసించేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇందాక నేను చెప్పినట్టుగా కాస్త షేర్ మార్కెట్ ఒకటే కాకుండా సంతానం కోసం IVFలు, IUIలు చేయించుకునేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. రుణ సంబంధించిన విషయంలో రుణాలు తీర్చుకోవడం ఇట్లాంటి విషయాలు అయితే కొంతవరకు బాగానే ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ 7వ స్థానం ఏదైతే ఉందో కాస్త అంత ఫ్రూట్ఫుల్గా లేదు, శని యొక్క దృష్టి ఉంది కాబట్టి కాస్త వివాహం కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో చిన్న చిన్న లిటిగేషన్స్ ఏర్పడతాయి. మీకు ఈ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఉద్యోగ విషయంలో ఏమీ భయపడాల్సిన పని లేదు. అందులో ముఖ్యంగా 5, 6 తేదీలు మీరు మనీ మ్యాటర్స్ అండ్ కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళి చదువులు చదువుతూ ఉంటారు కొంతమంది, వేరే ఎక్కడికో వెళ్ళి అక్కడ సీట్ రావడం వల్ల అలా లాంగ్ వెళ్ళి అక్కడ చదువుకునేటువంటి వారు కొంచెం ఈ ప్రయాణం చేసేటప్పుడు అది కాస్త సూర్యుడిని, దత్తాత్రేయుడిని కాస్త స్మరించుకొని వెళ్ళండి. అదేవిధంగా కాస్త న్యూ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు పర్టికులర్గా కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమంది కుటుంబ సభ్యులు ఒక్కోసారి సజెస్ట్ చేస్తుంటారు, దానివల్ల కొన్నిసార్లు లాభం వస్తుంది, కానీ ఒక్కొక్కసారి కుటుంబ సభ్యుల వల్లే మిస్గైడ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మీ యొక్క కుటుంబ సభ్యులు ఇచ్చేటువంటి సజెషన్స్ ఇది కరెక్టా కాదా అని 1కి 4 సార్లు చూసుకోండి. ఎందుకంటే ఈ సమయం అంతా కూడా ఎలా ఉందంటే మీకు అధిక ఖర్చులు అయ్యేటువంటి సమయం నడుస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మీరు ఇక్కడ దుర్గా మరియు నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. వీలైతే గంధపు పసుపు నీటితో నరసింహస్వామికి అభిషేకం చేయండి. అలాగనే చేసినట్లయితే ఆకస్మికంగా వచ్చేటువంటి నష్టాలు రాకుండా ఉంటాయి. అదేవిధంగా మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే క్యారెట్లు, గోంగూర తినిపించండి, గోవుకు అన్ని విధాలు బాగుంటుంది. మీనలగ్నము, మీనరాశి, మీనం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మీకు రాశిలో రాహు యొక్క సంచారం అండ్ కుజుడు యొక్క సంచారం జరుగుతుంది. ఇది కొంచెం స్ట్రెస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అయితే అది ఎటువంటి స్ట్రెస్ అంటే కొంచెం ఫైనాన్షియల్ కావచ్చు, లేనట్లయితే ఏదో జరుగుతుందనేటువంటి ఒక ఊహాజనితమైనటువంటి ఆలోచన కావచ్చు, వీటిని మీకు క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో ఏమవుతుంటుందంటే కొన్నిసార్లు కొన్ని ధైర్యంగా చేసేటువంటి విషయాల్లో మనం అనవసరంగా ఎక్కువ ఊహించుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ ఊహ ఏదైతే ఉందో ఇది మీకు చాలా మటుకు తగ్గి ఒక క్లారిటీలోకి రావాలి అంటే కనుక మీరు చేయవలసింది ఏమిటి ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మీరు చేయవలసింది మెడిటేషన్లో ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ, ఓం లక్ష్మీ నరసింహస్వామి అనేటువంటి నామస్మరణ, ఓం స్కందాయ నమః అనేటువంటి నామస్మరణ చేయండి. ఇవి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ మీరు ఈ ఏదైతే ఈ కాంబినేషన్ ఉందో
ద్వితీయాధిపతి కుజుడు రాశిలో ఉన్నందుకు కాస్త కుటుంబ సభ్యులతో కొంత స్ట్రెస్ ఉంటుంది. ఎంత శుభుడైనప్పటికీ కూడా ద్వితీయాధిపతి రాహుతో ఉన్నాడు కాబట్టి కొంత కుటుంబ సభ్యుల మూలంగా ఎవరికైనా అప్పు ఇవ్వడం తీసుకునే వాటి మూలంగా కొంత స్ట్రెస్ ఉంటుంది. కాకపోతే ద్వితీయంలో రవి ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏదైనా మనీ రిలేటెడ్, లేకపోతే తండ్రి నుంచి ఏదైనా ధనం రావడము, అండ్ ఏదైనా మీరు ఆరోగ్య సంబంధించిన వాటిల్లో ఎనీ హెల్త్ రిలేటెడ్ దాంట్లో ఉన్నట్లయితే దాని ద్వారా డబ్బులు రావడము ఇటువంటివి సూచిస్తున్నాయి. అలాగే కాస్త ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కానీ, ముఖ్యంగా పంట పొలాలకు సంబంధించిన విషయంలో, అంటే పంట పొలాలు కొనుగోలు చేసేటప్పుడు కానివ్వండి, లేనట్లయితే పంట పొలాలకు సంబంధించిన విషయంలో ఏదైనా రైతులు తీసుకునే నిర్ణయాలు కానివ్వండి కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి. బికాజ్ ఆఫ్ మీకు 4th లార్డ్ అండ్ 7th లార్డ్ కూడా, అంటే బంధువర్గాలకు కారకుడు, భూములకు కారకుడు అయినటువంటి బుధుడు రాశిలో సంచరిస్తున్నాడు పాపగ్రహాలతో. కాబట్టి ఏమిటి, బంధువర్గం వారితో ఏదైనా వివాహ సంబంధాలు కుదుర్చుకునేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా 1కి 10 సార్లు ఆలోచించి కుదుర్చుకోండి. ఏమవుతుందంటే లేనట్లయితే వాళ్ళ మూలంగానే మీరు ఇబ్బంది పడతారు. ప్రతిసారి బయట వాళ్ళ మూలంగానే ఇబ్బంది పడాలని లేదు, ఒక్కొక్కసారి బంధువర్గం వల్ల ఇబ్బంది పడడం కూడా జరుగుతుంటుంది. ఇది కూడా పర్టికులర్గా మీరు ఒకటి మాట్లాడుకుంటారు వివాహానికి ముందు, ఫలానా ఇచ్చిపుచ్చుకోవడాలు ఏవో ఉంటుంటాయి. అటువంటి విషయాల్లో ఏదైనా తేడాలు రావడము, తద్వారా మీరు చిన్న చిన్న ఈగో క్లాషెస్ అవతల వాళ్ళకి కానీ మీకు కానీ జరగడం చూపిస్తుంది. అదొకటి చూసుకోండి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీ కొనడం కానీ, లేకపోతే మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ కొంచెం మిస్కమ్యూనికేషన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మీకు ఏదైనా పెద్ద మొత్తంలో రావాల్సిన ధనం రావాల్సి ఉంటే వస్తుంది. ఉన్నతమైనటువంటి ఏవైతే ఎడ్యుకేషన్ రిలేటెడ్, హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉంటుందో వాటికి చాలా బాగుంది. కాకపోతే 12వ స్థానంలో మీ యొక్క రాశికి 12వ స్థానంలో ఏలినాడు శని ఉంది కాబట్టి, 12వ స్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. ఇవి చేస్తూ ఇందాక నేను మొదట్లో చెప్పినట్టుగా మెడిటేషన్లో దుర్గని, నరసింహస్వామిని, స్కందుని తలుచుకోవడం, లేనట్లయితే గణపతి ఆరాధన చేస్తూ ఉన్నట్లయితే బాగుంటుంది. ముఖ్యంగా పార్ట్నర్షిప్స్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. చాలామందికి ఏంటంటే ఈ గోచార ఫలితాలనే చూసుకుంటూ ఉంటారు, దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే నన్ను చాలామంది అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఏమంటే కేవలం గోచార ఫలితాలు చూసుకుంటే సరిపోతుందా అని అడుగుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. గోచారము అనేటువంటిది ఇప్పుడుండే వాతావరణం లాంటిది, ఇప్పుడుండే సిచ్యువేషన్స్ లాంటిది. అంటే ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది, బయట వాతావరణం కానీ బయట సిచ్యువేషన్ కానీ. జన్మజాతకం అనేటువంటిది మనము స్వయంగా మన పూర్వజన్మ కర్మలను బట్టి ఏర్పడేటువంటిది. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు లైఫ్లో ఎక్కువగా బాగా స్ట్రెస్కి గురవుతున్నారన్నా, మీరు ఎక్కువ కష్టపడవలసి వస్తుంది చిన్న చిన్న పనులకి అనన్నా, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ లగ్నం ఎక్కడో ఎఫెక్ట్ అయింది, మీ లగ్నాధిపతి ఎక్కడో ఎఫెక్ట్ అయ్యాడు. అందుకే జీవుడు అంత కష్టపడాల్సి వస్తుంది. అందరికీ చాలా సునాయాసంగా అయిపోతున్నటువంటిది నాకెందుకు ఇలా అవుతుందంటే, మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చూసుకోండి. మీ లగ్నాధిపతి ఎవరో తెలుసుకోండి. ముందుగా మీ లగ్నాధిపతి ఏదైనా పాపగ్రహాలతో సంబంధం ఉందో చూసుకోండి. దానికి సంబంధించి చాలా సింపుల్గా దానికి సంబంధించినటువంటిది గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఆ గ్రహ సంబంధం ఉంటుందో ఆ గ్రహాలకు దీపారాధన చేస్తే సరిపోతుంది. లేదా ఓం శ్రీమాత్రే నమః అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా మీ యొక్క ధనాధిపతి, ఎందుకు నేను ఎంతో కష్టపడుతున్నాను, ఎందుకు ధనం సంపాదించలేకపోతున్నాను, నాకే ఎందుకు ఇంత తక్కువగా వస్తున్నాయి. చాలామందికి ఏమవుతుందంటే ధనాధిపతి రాహుకేతు యాక్సెస్లో పడతాడు. అంటే రాహు వచ్చి ధనరాశుల్లో ఉండడం, లేదా కేతు వచ్చి ధనరాశుల్లో ఉండడం, ఈ అధిపతి వెళ్ళి రాహుకేతువులతో కనెక్ట్ అవ్వడం ఇంకో రాహుకేతు సంబంధంలో. అప్పుడు ఏమైపోతుంది, వాళ్ళకి బోల్డని తెలివితేటలు ఉంటాయి. అసలు వాళ్ళని మించినంత జెమ్స్ ఎవరు ఉంటారు, అసలు అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అరే నేను ఇంత తెలివిగా ఉన్నా, నేను ఎందుకు సంపాదించలేకపోతున్నాను, అసలు ఏమి పెద్ద తెలివితేటలు లేవు, ఏమి లేవు, ఆ వ్యక్తి ఏమో లక్షలు ఎందుకు సంపాదిస్తున్నాడు అనుకుంటుంటారు. బికాజ్ ఆఫ్ సెకండ్ లార్డ్ పొజిషన్ మీకు సరిగ్గా లేదు. ఇది అర్థం చేసుకోండి. దీని గురించి ఏమీ భయపడక్కర్లేదు. మనకు శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ధనం రావట్లేదు అంటే పూర్వజన్మల్లో ఏదో ఎక్కడో మనం చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్లే ఈ జన్మలో ఈ కాంబినేషన్ వచ్చింది. చాలా సింపుల్గా దాని గురించి బెంగపెట్టేసుకోకుండా లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః, లేదు ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః చేసుకోండి. చక్కగా మీకు తోచినంత ఎవరికైనా ఏదైనా ఫుడ్ డొనేట్ చేస్తూ ఉండండి. మీరు బయట ఉండేటువంటి అన్నం కోసం అలమటించే వరకు ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటే కూడా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేది వస్తుంది.
అలాగే మీకు ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్, మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవ్వట్లేదు, మీ థర్డ్ లాట్ పాడైంది. అదేవిధంగా మీకు గృహ సంబంధించినటువంటి విషయంలో ఎంత ట్రై చేస్తున్నా కనెక్ట్ అవ్వట్లేదు, ఫోర్త్ లాట్ ఎక్కడో స్పాయిల్ అయి ఉంటాడు. వివాహం అవ్వట్లేదు, శుక్రుడు మీ సప్తమాధిపతి బాగుండకపోయి ఉండొచ్చు. ఒక్కోసారి ఏమవుతుంది, 12వ స్థానం కనుక పాడైంది అనుకోండి, వివాహ జీవితం బాగోదు. అండ్ ఎట్ ఏ సేమ్ టైం మరొక విషయం ఏంటంటే, ఇక్కడ లైఫ్లో అనేకమైనటువంటి గండాలు గడుస్తున్నాయండి. నాకు అనేకమైనటువంటి హడ్డుల్స్ నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. బికాజ్ ఆఫ్ 8th హౌస్ లార్డ్ ఈజ్ స్పాయిల్ అయ్యాడు, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే, ఎడ్యుకేషన్ బాగుంటుంది కానీ హైయర్ ఎడ్యుకేషన్ దగ్గరికి వెళ్ళేసరికి ఎక్కడో బ్రేక్ పడుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ అక్కడ 9th హౌస్ స్పాయిల్ అయిందని అర్థం. కొంతమంది చదువు అద్భుతంగా చదువుతారు కానీ ఉద్యోగం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి సెట్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఎవరికి అర్థం కాదు. ఇదేంటి, తక్కువ చదువుకున్న వాళ్ళకి వస్తుంది, మనం ఇంత చదువుకుని ఇంత హై క్వాలిఫికేషన్ చేసాము, అన్నిట్లో మార్క్స్ అద్భుతంగా వచ్చాయి, గోల్డ్ మెడల్ సంపాదించాము, ఆయన ఎందుకు రావట్లేదు అంటే బికాజ్ ఆఫ్ మీ చార్ట్లో 4th హౌస్ అద్భుతంగా ఉంది కానీ 10th హౌస్ వీక్గా ఉంది. 10th హౌస్ ఎప్పుడైతే వీక్గా ఉంటుందో వారు ఇలా ఇబ్బంది పడుతుంటారు. అప్పుడేంటి, 10th లార్డ్ ఎవరు, దానికి సంబంధించిన కాంబినేషన్ ఏమిటి, దానికి సంబంధించిన దానం ఇవ్వడం, సింపుల్ దానం ఇవ్వడమో, లేకపోతే లలిత సహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః, లేనట్లయితే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని చేసుకోవచ్చు. లేదా వ్యాపారంలోకి వెళ్ళాము, అక్కడ సక్సెస్ అవ్వలేకపోతున్నాము, అలాంటప్పుడు చాలా సింపుల్గా మీకు ఏ వ్యాపారం కలిసి వస్తుంది, బుధుడు ఎలా ఉన్నాడు, బుధుడు మోస్ట్ ఇంపార్టెంట్, అది చూసుకోవాలి. అదేవిధంగా ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః అనే నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు, మీ జన్మజాతకంలో కంప్లీట్గా మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మీ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, మీ విదేశాలకు వెళ్ళడం కావచ్చు, ఎందుకు ఇప్పుడే బాగా ఖర్చు అయిపోతున్నాయనే విషయం కావచ్చు, ఎందుకు ఇక్కడే లాభాలు వస్తున్నాయని కావచ్చు, ఎప్పుడు గుడ్ టైం అన్నీ మీ జన్మజాతకంలో ఉంటుంది. కాకపోతే మనం ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ గోచారం అనేటువంటిది ఇప్పుడు ఉండే కండిషన్. ఒక ప్రదేశానికి వెళ్ళాలంటే ట్రాఫిక్ ఉండే దాన్ని బట్టి మన ప్రయాణం ఎలా అయితే ఆలస్యము త్వరగా అవుతుందో, మార్కెట్లో అవసరాన్ని బట్టి ఆ ప్రోడక్ట్ ఎలా అమ్ముడుపోతుందో, మార్కెట్లో ఒక్కోసారి డిమాండ్ ఆ ప్రోడక్ట్కి ఎలా పెరుగుతుందో, బయట ఉండే మార్కెట్ లాంటిదే గోచారం. సో ఈ రెండింటిని మిళితం చేసుకొని మీరు ఒక పని చేస్తున్నప్పుడు బయట ఉండే గోచారం అంటే ఇప్పుడు ఉండే గ్రహాల సపోర్ట్ ఎలా ఉందో చూసుకొని మీరు కనుక ఆ అమ్మవారిని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీ యొక్క జీవితం అద్భుతమైనటువంటి దిశ వైపు వెళ్తుంది. శ్రీమాత్రే నమః.